నరసాపురం అనే ఒక చిన్న గ్రామంలో రాజు అనే మంచి మనసున్న బాలుడు ఉండేవాడు. అతనికి కిరణ్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరు రోజూ కలిసి ఆడేవారు, నవ్వేవారు. కాని కిరణ్ కొంచెం అహంకారిగా ఉండేవాడు. ఒకరోజు ఇద్దరు అడవిలోకి ఫలాల కోసం వెళ్లారు. అడవి మల్లెలతో నిండి చిలుకల కూకులతో నిండిన మాయల ప్రపంచంలా ఉంది. ఆ సౌకర్యం మధ్య ఒక్కసారిగా ఓ పెద్ద కల్లార బల్లి వారి ముందుకు వచ్చింది. కిరణ్ భయంతో పరుగెత్తి చెట్టెక్కిపోయాడు. రాజు షాక్ అయ్యాడు. ఏమి చేయాలో తెలియక ఆపదలో పడ్డాడు. కాని రాజు తెలివిగా ఆ బల్లిని తట్టకుండా నేలమీద మృతి చెందినట్లు నటించాడు. బల్లి కొంతసేపు అతన్ని పీల్చి చూసింది. అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కిరణ్ చెట్టు నుంచి దిగాడు. రాజును చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైంది రాజూ, బల్లి నిన్ను ఎందుకు పీల్చలేదు అని అడిగాడు. రాజు మెల్లగా లేచాడు. నవ్వుతూ అన్నాడు, నిజమైన స్నేహితులు ముప్పు వచ్చినప్పుడు పారిపోరని బల్లి నా చెవిలో చెప్పింది.